నీవు నా ఆత్మను పాతంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టలేవు. నాకు జీవ మార్గమును తెలియజేసితివి. నీ దర్శనం అనుగ్రహించి తన ఉల్లాసముతో నింపాను. నీ దర్శనం అనుగ్రహించి ఉల్లాసంతో నింపాను. నా ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధ ప్రతిభను బట్టి మరి సమయంలో క్రీస్తు ఎవరు వారసుడు అంటే దావీదు వారసుడు, దావీదు వంశస్థుడు, ఈ వంశంలో పుట్టినవాడు. అందుకని ప్రభువుని బట్టి ఆయన చెప్తున్న ఈ మంచి మాటను బట్టి పరిశుద్ధం బట్టి మనం తప్పగా పరిశుద్ధ దేవునికి అనుకూలంగాను ఆయన పరిశుద్ధ మాట ఏందో మనం నేర్చిన వారమే పరలోక దేవుని ఏందో నేర్చి మన ముందు కొలుస్తున్నప్పుడు దేవుడు సంతోషించి ఆశించాడు. మన కాల్చిన కార్యం చేసి దీవించేవాడు. మన ఎందుకు తన కోపించి మన ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నవాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ద్వారా, ఆయన క్రియ ద్వారా, ఆయన క్రమం ద్వారా ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి పరిశుద్ధ ఆపదమైన మాటను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు సర్వోన్నతమైన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక ఆయన కృప మనతో ఉంచాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక.